Hi everyone, welcome to our channel. Today's video is PS Polytechnic సెకండ్ ఇయర్ వాళ్ళది యూనిట్ 2 ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ మ్యాథ్స్ M3లో పార్ట్ 3. పార్ట్ 1లో 1 అండ్ 3 మార్క్స్ వస్తాయండి. పార్ట్ 2లో వచ్చేసి మనకు 3 మార్క్స్ టు 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో పార్ట్ 3 వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 5 మార్క్స్ క్వెషన్స్ ఫిక్స్‌గా. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. కాకపోతే ఇవి కొద్దిగా లెంతీగా ఉంటాయి. మనకుండే టైంలో రాయగలిగితే రాయండి. లేకపోతే చాయిస్ లాగా వదిలేసి మిగిలిన అక్కడి వరకు ప్రిపేర్ అయినా గూడా మీకు మంచి స్కోర్ వస్తూ ఉంటుంది. రైట్. ఇక్కడొచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అంటండి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? అంటే మీకేమన్నా డౌట్స్ ఉన్నా గూడా క్లియర్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైమ్ ఏందంటే మీకేదైనా నోటిఫికేషన్స్ ఫాస్ట్‌గా రావాలన్నా గూడా అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఛానల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఛానల్‌కి ఆల్టర్‌నేటివ్ యాప్ ఉంది గానీ నవీన్ రెడ్డి మ్యాథ్స్. అది డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ మీకు మ్యాథ్స్ M3 నోట్స్ దొరుకుతుంది. అక్కడి నుంచి మీరు దాన్ని యూజ్ చేయండి. ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా? రైట్. ఇక్కడ వస్తే కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ 2లో మనకేంది పార్ట్ 3కొచ్చాం. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై a ప్లస్ ఆర్ మైనస్ b sin x, 1 బై a ప్లస్ ఆర్ మైనస్ b cos x, 1 బై a sin x ప్లస్ ఆర్ b మైనస్ cos x, 1 బై a cos x ప్లస్ b sin x ప్లస్ c, a, b, c ఆర్ రియల్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను వీటిని 2 కేసెస్‌గా డివైడ్ చేస్తా. ఇక్కడ sin x, cos x అంటే ఎవ్రీ టైమ్ sin x, ఎవ్రీ టైమ్ cos x రావాలని ఉండదు. కొన్ని టైమ్స్ ఏమొస్తుందంటే ఇలా. నేనేం తీసుకున్న ఫస్ట్ కేస్‌లో sin 2x, cos 2x వచ్చాయనుకోండి. ఒక క్వెషన్‌లో sin 2x, cos 2x వచ్చినాయి. sin x, cos x రావాల్సిన ప్లేస్‌లో sin 2x, cos 2x అయితే ఇప్పుడు t ఈక్వల్ టు అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే t ఈక్వల్ టు tan x తీసుకోవాలి. డెఫినిట్లీ dt ఈక్వల్ టు వాట్? సెకండ్ స్క్వేర్ x dx అవుతుంది. ఓకేనా? విచ్ ఈస్ ట్రాన్స్‌ఫర్ టు దిస్ సైడ్ dt బై సెకండ్ స్క్వేర్ x ఈక్వల్ టు dx. మనకు ఆల్రెడీ సెకండ్ స్క్వేర్ x ఫార్ములా తెలుసు. డెరివేటివ్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? Derivative of secant square x. Derivative of secant square x. Sorry, not derivative. Formula of the sec theta is 1 plus tan square x. ఫార్ములానే మీకు ఐడియా ఉందనుకుంటా. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. దాన్నే ఇక్కడ అప్లై చేస్తే dt బై t. ఓకే. 1 ప్లేస్‌లో 1. tan స్క్వేర్ x అంటే వేరే t. ఈక్వల్ టు dx. అంటే ఇక్కడ dx వాల్యూ ఏమైందండి? dt బై 1 ప్లస్ t స్క్వేర్. అంటే మనకిక్కడ ఈ సైన్‌లు ఉండాల్సిన అన్ని ప్లేస్‌లో సైన్‌లు, కాస్‌లు ఉండాల్సిన ప్లేస్‌లో sin 2x, cos 2x ఉందంటే t వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ వి టేకెన్ tan x. ఇప్పుడు t ఈక్వల్ టు tan x, dt ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ x dx, dt బై సెకండ్ స్క్వేర్ x ఈక్వల్ టు dx. ఇది dx వాల్యూ డైరెక్ట్‌లీ dt బై 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. అంటే ఎవ్రీ టైమ్ చేయకుండా. నెక్స్ట్ ఇక్కడే మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ sin 2x ఉందనుకోండి. sin 2x ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ x. అంటే ఇక్కడ ఏం రాయొచ్చండి? sin 2x ఉన్న దగ్గర 2t బై 1 ప్లస్ t స్క్వేర్. ఇది ఫిక్స్. ఇదెప్పుడు మారదిగ. sin 2x ఈక్వల్ టు వాట్? 2t బై 1 ప్లస్ t స్క్వేర్. cos 2x ఈక్వల్ టు ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ x బై 1 ప్లస్ tan స్క్వేర్ x. మీరేం రాస్తామండి? cos 2x ఈక్వల్ టు 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకేనా? ఇది ఫస్ట్ కేస్. ఏంటి? sin 2x, cos 2x ఉంటే వచ్చే వాల్యూస్. నెక్స్ట్ మరి ఇంకో సెకండ్ కేస్ ఏముంటుంది సార్ ఇగ? ఇక్కడికే క్లోజ్ గదా! అంటే sin x, cos x వస్తాయి. sin x, cos x మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. అక్కడ మీరు ఐడెంటిఫై ఇవి గుర్తున్నాయంటే ఈ బ్రాకెట్‌లో రాసినయి. ఇప్పుడు t ఈక్వల్ టు tan x డైరెక్ట్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ మెన్షన్ చేసుకున్న మీకు మార్క్స్ అయితే కట్ కావండి. sin x ఇంటూ cos x తీసుకుంటే ఇప్పుడు t ఈక్వల్ టు ఇక్కడ మారుతుందండి. t ఈక్వల్ టు tan x బై 2 అని తీసుకో. ఈక్వల్ వాట్ వి టేకెన్ tan x బై 2. సో, అంటే సింపుల్. ఇక్కడ x ఉందంటే మనకు టాన్‌కి ఏం రావాలి? x బై 2 రావాలి. ఇక్కడ 2x ఉందంటే 2xని ఆఫ్ చేస్తే ఎంత? x అంటే t ఈక్వల్ టు tan x రావాలి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈక్వల్ టు ఓకేనా? 1/2 ఇంటూ సెకండ్ స్క్వేర్ x బై 2 dx అయిద్దండి. ట్రాన్స్‌ఫర్ చేస్తే 2 dt బై సెకండ్ స్క్వేర్ x బై 2 ఈక్వల్ టు వాట్? dx. 2 dt బై సెకండ్ స్క్వేర్ x బై 2 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 ఈక్వల్ టు వి రైట్ dx. అంటే 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ ఈక్వల్ టు dx.
కంపేర్ చేసుకోండి. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటిదండి? న్యూమరేటర్‌లో ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 2 ఉంటుంది. నెక్స్ట్ sin 2x, cos 2x తీసుకుందాం. అంటే sin x ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఏమైద్దండి? 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 అంటే here sin x ఈక్వల్ వాట్? 2t/1 ప్లస్ t స్క్వేర్ అయిద్ది. ఇదే ఫార్ములా. చేంజెస్ ఏముండవు. నెక్స్ట్ cos x ఫార్ములా తీసుకున్నామనుకోండి. 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. సో హియర్ cos x ఈక్వల్ టు 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ c స్క్వేర్. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ యూజ్ చేశాను. వేరే ఫార్ములాస్ ఏం కాదు. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ట్రిగనామెట్రీ ఫార్ములాసే. కొత్త ఫార్ములాస్ రావు. ఓకేనా? రైట్. ఇక్కడికి అయిపోయాక నెక్స్ట్ మనం తీసుకునేది చూడండి ఒక్కసారి. నెక్స్ట్ తీసుకుంటుంటా. మీ నెక్స్ట్ క్వెషన్స్‌లో ఇక క్వెషన్ చేద్దాం. ఇదే మోడల్ ఉన్న క్వెషన్ చేద్దాం. ఇందులో ఇంకొక మెథడ్ ఉంటుంది. ఇక్కడి వరకు చేసినా కూడా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. మిడ్‌లలో ఫస్ట్ 2 యూనిట్సే కదా! ఫస్ట్ మిడ్‌కు. రైట్. క్వెషన్ చూద్దాం ఒకటి. సైన్‌కొకటి, కాస్‌కొకటి డిఫరెంట్‌గా ఉండేటివి చెప్పేసుకుంటే క్లోజ్ అయిపోద్దండి. రిమైనింగ్ మీరు చేయొచ్చు. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 ప్లస్ 5 కాస్ x డీఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 ప్లస్ 5 కాస్ x డీఎక్స్. ఓకేనా? ఓకే. అయితే ఇక్కడ పుట్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే, పుట్ ఈక్వల్ టు కాస్ x వచ్చిందంటే వాల్యూ ఏంటిది? టాన్ x/2 అని మీనింగ్. మాక్సిమం కాస్ x, సైన్ xలే ఇస్తాడు. sin 2x, cos 2x ఇచ్చే క్వెషన్ చాలా రేర్‌గున్నాయి. ఈక్వల్ టు టాన్ x/2 ఇచ్చేస్తే dt ఈక్వల్ టు ఏమైద్దండి? డెరివేటివ్ ఆఫ్ టాన్ x/2 ఈస్ 1/2 సెకండ్ స్క్వేర్ x/2 dx 2 dt బై సెకండ్ స్క్వేర్ x/2 ఈక్వల్ టు dx. మనకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ స్క్వేర్ x/2 అంటే వాళ్ళ ఫార్ములా 1 ప్లస్ టాన్ స్క్వేర్ x/2 ఈక్వల్ టు dx. అంటే 2 dt బై ఇక్కడ ఏం రాయొచ్చు? 1 ప్లస్ t స్క్వేర్ ఈక్వల్ టు dx. ఇది ఫిక్స్. అయిపోయిందా? నెక్స్ట్ కాస్ x వచ్చింది. కాస్ x ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ 1 మైనస్ టాన్ స్క్వేర్ x/2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ x/2. అవునా? సో హియర్ కాస్ x ఈక్వల్ వాట్ వి రైట్? 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఈ ఫార్ములా. ఈ రెండిటిని క్వెషన్‌లో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఆన్సర్ వచ్చే దగ్గర మనం సబ్మిట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎలా అంటే చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ dx అంటే న్యూమరేటర్‌లో వి రైట్ 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ బై ఇన్ డినామినేటర్ 4 అంటే 4 అండి. ప్లస్ 5r. కాస్ x ఫార్ములా 1 మైనస్ టాన్ స్క్వేర్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ x బై టాన్ x/2 అంటే t. అంటే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ బై డినామినేటర్ క్రాస్ మల్టిప్లికేషన్ 4 ఆఫ్ 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ 1 మైనస్ t స్క్వేర్ బై డినామినేటర్ ఏమవుతుందండి? 1 ప్లస్ t స్క్వేర్. బోత్ ఆర్ ది గెట్ క్యాన్సెల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 dt బై 4 ప్లస్ 4t స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 5t స్క్వేర్. 4 ప్లస్ 4t స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 5 మైనస్ t స్క్వేర్. 2 dt బై 4 ప్లస్ 5 9 మైనస్ t స్క్వేర్. చేసిందా ఫార్ములా లాగా? సో 2 కాన్స్టాంట్‌గా అవుట్ సైడ్ రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై వాట్ వి రైట్ 9 రిటెన్ యాస్ 3 స్క్వేర్ మైనస్ t స్క్వేర్ dt. ఓకేనా? మరి ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ఈక్వల్ టు 1/2a log ఆఫ్ a ప్లస్ x బై a మైనస్ x ప్లస్ c. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ వాట్ 1/2a log ఆఫ్ a ప్లస్ x బై a మైనస్ x. హియర్ 2
2 ఇంటూ 1/2 అంటే ఈ 2 రాసాను. దీనికి మాత్రమే ఫార్ములాగా 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 3. లాగ్ ఆఫ్ ఏ వాల్యూ 3 ప్లస్ ఎక్స్ బై సారీ 3 ప్లస్ టీ బై 3 మైనస్ టీ ప్లస్ సి. 2, 2 get cancel. 1/3 log of we write 3. T value T అంటే ఏంటంటే tan x by 2. Tan x by 2 by 3 minus tan x by 2 ప్లస్ సి. ఇక్కడితోనే ఆగిపోదు. కొన్ని క్వెషన్‌లకేమో ఇలా సింప్లిఫై అయ్యి డైరెక్ట్ వచ్చేస్తది. కొన్ని క్వెషన్‌లకి ఏమైద్దంటే కాస్ వచ్చిన క్వెషన్‌లకి ఇలానే వస్తది. సైన్ వచ్చిన కొన్ని క్వెషన్‌లకి ఏమవుద్దంటే క్యాన్సెల్ కాకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే ఏం చేయాలి? లాస్ట్ పార్ట్ 2లో చేసిన కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ ఇక్కడ కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అక్కడ చేసిన కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ ఏమైద్ది? ఇక్కడ కూడా అప్లై చేయాల్సొస్తుంది. అదొక్కటి చూసుకోవాలి ఎప్పుడు చేసినా కూడా. ఓకేనా? క్లారిటీ వచ్చిందనుకుంటా. అన్ని క్వెషన్స్ ఇంతే. ఈ మెథడ్‌లో చేసే ఎవ్రీ క్వెషన్ ఇలానే అప్లై చేయాలి. 1/4 + 5 cos x వస్తే t = tan x/t. ఈ మెథడ్ మారదిక. ఇది ఫిక్స్. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ యూజ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ సైన్ వి యూజ్ sin x ఫార్ములా. నెక్స్ట్ సేమ్ సింప్లిఫికేషన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఒక క్వెషన్ చూడండి. చాలా తక్కువ క్వెషన్‌లు ఉంటాయి ఇందులో. అంత లెంగ్తీ క్వెషన్స్ ఏమి ఉండవు. 5 + 4 cos x కంప్లీట్ అయిపోయింది కదా! నెక్స్ట్ వన్ ఈస్ 5 - 4 cos x dx ఉందండి. ఇదొక్కటి చేసేద్దాం. చేస్తారనుకుంటా. ఇది ట్రై చేసేయండి అబ్బా మీరు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/5 - 4 cos x dx ఇదే. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే సేమ్ ఇది డైరెక్ట్ సింప్లిఫికేషన్‌లోనే వచ్చేస్తది మీకు. 2/3 tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan x/2 ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సింపుల్ క్వెషనే. సేమ్ మెథడ్. ఇది సేమ్ మెథడ్ ఉంటుంది. అది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి క్వెషన్సే ఇంకేమున్నాయంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3 + 2 cos x dx ఇది కూడా టాన్‌లలోనే వస్తది. 2/√3 tan ఇన్వర్స్ ఆఫ్ 1/√5 tan x/2 ప్లస్ సి. అనదర్ వన్ ఆల్సో సేమ్ 1/3 - 2 cos x dx. Answer is 1/√5 log of √5 tan x/2 minus 1/√5 tan x/2 plus 1 plus c. ఈ క్వెషన్. ఇవన్నీ సేమ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ఎవాల్యుయేట్ 1/5 + 4 sin x dx. ఇది చేద్దాం. ఇది నాకు తెలిసి కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ వస్తాయి సైన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా. సైన్‌లో కంప్లీట్ చేసుకుంటే 2 టర్మ్స్ ఉన్నాయి చేసుకొని తర్వాత ఇంకొక డిఫరెంట్ మెథడ్ ఉంటే క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1/5 + 4 sin x ఇక్కడ ఏమిచ్చిండండి? sin x ఇచ్చిండు. sin x అంటే మనం ఏం తీసుకోవాలి? t = tan x/2 తీసుకోవాలి. sin x నథింగ్ బట్ ఏంది? t = tan x/2. ఇక్కడ కూడా మనం చేసింది అదేనా? t = tan x/2 తీసుకున్నా. సేమ్ డిఫరెన్షియేషన్ చేశాను. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇక్కడ కాస్ ప్లేస్‌లో రాసుకోవాల్సిన ఫార్ములా సైన్ అయిద్దండి. sin x = 2 tan x/2/1 + tan square x/2 అవుతుంది. అంటే which is written as sin x = 2t/1 + t². 2t/1 + t². అంటే ఇక్కడ నేనేం సబ్మిట్ చేయాలి? ఇన్ ప్లేస్ ఆఫ్ న్యూమరేటర్ dx ప్లేస్‌లో వి రైట్ దిస్ ఫార్ములా 2dt/1 + t²/5 + 4 ఆఫ్ sin x ప్లేస్‌లో ఏం రాయొచ్చండి? 2t/1 + t². ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2dt/1 + t² క్రాస్ మళ్ళీ 5 × 1 5. 5 × t² 5t² ప్లస్ 4 2s హౌ మచ్ 8t/1 + t² ఉంటుంది. బోత్ ఆర్ ది గెట్ క్యాన్సిల్. 2 కాన్స్టాంట్ go to outside. Integration of dt/in denominator value 5t² plus 8t plus 5. మీకు ఇది ఆల్రెడీ తెలుసు. కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ ఇక్కడ అప్లై చేయాలన్నమాట. కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అంటే పార్ట్ 2లో చేసామా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax² + bx + c. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + bx + c అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√ax² + bx + c. ఇంటిగ్రేషన్ ఆఫ్ √ax² + bx + c. అవే క్వెషన్‌లు మనం ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే వాట్ వి గెట్? లెట్ 5t² ప్లస్ 8t ప్లస్ 5 కన్సిడర్ చేస్తే 5 కామన్ తీయాలి. t² కోఎఫిషియంట్ ఆల్వేస్ ఏమి ఉండాలి? మనకు 1 ఉండాలి కదా! t² ప్లస్ 8t/5 ప్లస్ 1 వి గెట్ 5 ఆఫ్
టీ స్క్వేర్ ప్లస్ 8t అంటే ఏంటి వచ్చండి 2 ఇంటూ టీ ఇంటూ 4/5 దీన్నే 4/5 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఎందుకు మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎగ్జిస్ట్ కావాలి. వచ్చేసాయి కదా! ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే. టీ ప్లస్ 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 4/5 అంటే 16/25 ప్లస్ 1. సో హియర్ వి రైట్ 5 ఆఫ్ టీ ప్లస్ 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 16 25 అంటే 25 25 మైనస్ 16 అంటే 9 వస్తుందండి. ప్లస్ 9/25 దీన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఈ ప్లేస్‌లో సబ్మిట్ చేయాలి. అంటే 2 ఔట్ సైడ్ 2/5 అయిద్దండి. 1 బై ఈ ప్లేస్‌లో 5 కామన్ తీసాను కాబట్టి కింద రాసాను. ఈ ప్లేస్‌లో ఇది రాస్తున్నా. టీ ప్లస్ 4/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3/5 హోల్ స్క్వేర్ టీటీ వచ్చింది. ఫార్ములా అండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. దిస్ ఫార్ములా యూజ్డ్ హియర్ 2/5 1 బై ఏ వాల్యూ 3/5 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ t ప్లస్ 4/5 బై 3/5 ప్లస్ సి. 5 5 గెట్ క్యాన్సల్ 2/3 tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏమైందండి 5 ఇంటూ టీ 5t ప్లస్ 4 బై డినామినేటర్‌లో 5 కూడా గెట్ క్యాన్సల్ అయిపోతాయి. టీ అంటే ఏమని తీసుకున్నాం మనం tan x/2 5 tan x/2 ప్లస్ 4/3 ప్లస్ సి ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 3 ప్లస్ సి ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇంకేం చేంజెస్ రావు ఇక్కడ. ఓకేనా? సైన్ వచ్చినప్పుడు ఇదే మెథడ్. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఇక్కడ నుంచి ఏమైద్ది కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్. ఆల్రెడీ మనం పార్ట్ 2లో చేసిందే మళ్ళీ అప్లై చేస్తాం. ఇక్కడ కొరడికి ఈక్వేషన్ లాగా లేకుండా ఓన్లీ టీ స్క్వేర్ ఓన్లీ 5 ఉందనుకుంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. కానీ సైన్ వచ్చినప్పుడల్లా మాక్సిమం ఇలానే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? రైట్. అర్థమైందనుకుంటే ఈ మెథడ్. వి గో ఫర్ ది అనదర్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చేద్దాం. సేమ్ క్వెషన్స్ ఉన్నాయి. కొద్దిగా ట్రై చేయండి. మీకు ట్రై చేయడానికి ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ అవే క్వెషన్స్ కదా! మళ్ళీ చెప్పినా పెద్ద చేంజెస్ ఏం జరగవు అక్కడ. ఇంకేమైనా జరిగినా చేసినా బానే ఉంటుంది. పెద్ద చేంజెస్ ఏముండవు. ట్రై చేసేయండి. రబ్ చేయనా? ఇదొకటి రబ్ చేసి నెక్స్ట్ క్వెషన్స్ ఇస్తా. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక 3 క్వెషన్స్ ఇలా చేశారంటే సరిపోతాయి. ఎక్కువొస్తే ఇవి 5 మార్క్స్‌కే ఇస్తారండి. ఈ క్వెషన్స్ ఈ వీడియోలో ఉన్న మాక్సిమం క్వెషన్స్ కూడా 5 మార్క్స్ క్వెషన్స్. 3 కూడా ఇవ్వడం కొద్దిగా డౌట్. 3 కూడా ఇచ్చిండు అంటే అది సింప్లిఫికేషన్ ఈజీగా వస్తుందని మీనింగ్. ఇక్కడ ఇంకో క్వెషన్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5 మైనస్ 4 sin x dx is taken as 2/3 tan ఇన్వర్స్ ఇప్పటిలాగానే 5 tan x/2 మైనస్ 4/3 ప్లస్ బిఫోర్ క్వెషనే జస్ట్ నంబర్స్ చేంజ్ అయినాయి. సింబల్ చేంజ్ అయింది. 1 బై 3 minus 2 sin x dx is also written as 2 by root 5 tan inverse of 3 tan x by 2 minus 2 by root 5 plus c 1 by 4 minus 3 sin x dx 2 by root 7 tan inverse of 4 tan x by 2 minus 3 by root 7 plus c. ఓకే నఫ్ ఇవి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ చూడండి. ఇక ఇది కొద్దిగా కొన్ని టైమ్స్ కింద లైన్ ఈక్వేషన్ వస్తది. లేకపోతే నార్మల్ క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. కొద్దిగా లెంతీ కంపేరింగ్ టు వీటితోని చేసుకుంటే. కాకపోతే ఇప్పటివరకు ఇందులో 3 టర్మ్స్ ఉంటాయి. 2 టర్మ్స్ ఉంటాయి. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 2 cos x ప్లస్ 3 sin x dx. 2 cos x ప్లస్ 3 sin x dx అండి. ఈ క్వెషన్ చూద్దాం. ఇది కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ ఏం మార్పు ఏమి ఉండదండి. t ఈక్వల్ టు tan x/2 తీసుకుంటా. వేరే ఆప్షన్స్ ఏమి రావు మనకు. ఓకేనా? 2 cos x ప్లస్ 3 sin x రాసానా? నెక్స్ట్ cos x ఫార్ములా cos x ఈస్ 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 cos x ఈక్వల్ టు వాట్ 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t. ఓకేనా? రైట్. ఇవే మామూలుగా స్టార్టింగ్‌లో మీకు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం రాసానో ఇప్పుడు కూడా నేను అవే రాసాను. కొత్తవి ఏం తీసుకోవట్లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్ 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ బై ఇన్ న్యూ 2 ఆఫ్ cos x అంటే ఏంటండి 1 మైనస్ t స్క్వేర్ బై
1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 3 హాఫ్ సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. జస్ట్ హియర్ వి రైట్ 2 dt బై 2 మైనస్ 2t స్క్వేర్ ప్లస్ 3 2 how much 60 బై here also 1 plus t square. This one get cancelled. ఎందుకు ఇక్కడ న్యూ డినామినేటర్ రెండు సేమ్ కదా. 2 dt బై మైనస్ 2t స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 2. ఓకేనా. ఆల్వేస్ ఇక్కడ ఏముండొద్దండి, మైనస్ అనే సింబల్ ఉండదు, దాన్ని కామన్ తీద్దాం. అయితే లెట్ మైనస్ 2 కామన్ తీసుకుంటే వాట్ వి గెట్ టీ స్క్వేర్ మైనస్ 60 మైనస్ 1 వస్తుంది. ఓకేనా. ఇది కాస్త 3t అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మైనస్ 2 ఆఫ్ టీ స్క్వేర్ మల్టిప్లైన్ డివైడింగ్ విత్ 2 చేస్తున్నా. మల్టిప్లైన్ డివైడింగ్ విత్ 2. ఇక్కడ బి వాల్యూ అంటే 3/2, దాన్ని యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ చేయండి. 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో మైనస్ 2 ఆఫ్ విచ్ ఇస్ రిటన్ యాజ్ టీ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆన్సర్ ఏమైందండి 9/4 మైనస్ 1. 9/4 మైనస్ 1 మైనస్ 13 మైనస్ 2 ఆఫ్ టీ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఓకే. మైనస్ 13/4 వి గెట్. మైనస్ కామన్ తీసేయండి. టీ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది మైనస్ అవుతుందండి, ఇది √13/2 హోల్ స్క్వేర్ తీసుకోండి. దీన్నే ఈ క్వశ్చన్ పేపర్లో సబ్మిట్ చేయండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 dt బై 2 ఆఫ్ ఏం రాయొచ్చండి, ఫస్ట్ కాన్స్టెంట్ √13/2 హోల్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. 2 గెట్ క్యాన్సిల్. 2 గెట్ క్యాన్సిల్ అయ్యాక నెక్స్ట్ వాల్యూ సేమ్ ఇదే ఫార్ములా లాగా ఉందండి. చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a స్క్వేర్ మైనస్ x స్క్వేర్డ్ ax 1/2a log ఆఫ్ a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో దాన్ని ఇక్కడ అప్లై చేస్తే 1/2 ఇంటూ ఏ వాల్యూ √13/2 లాగ్ ఆఫ్ ఏ అంటే ఏంటండి √13/2 మైనస్ టీ మైనస్ 3/2 బై √13/2 ప్లస్ ప్లస్ ఇది మైనస్ టీ మైనస్ 3/2. లాస్ట్కి ఏం రాయాలో తెలుసు కదండి. ఇన్ ప్లేస్ ఆఫ్ టీవీ రైట్ tan x/2 సబ్మిట్ చేయండి. ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్స్. ఓకే. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ కూడా తక్కువ ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు ఇంకెక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ క్వశ్చన్స్ కూడా లేవు. నెక్స్ట్ వచ్చేసి 3 sin x ప్లస్ 4 cos x క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా సేమ్ మోడల్ కంప్లీట్ స్క్వేర్ మెథడ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తా, మీరు ట్రై చేయండి. సేమ్ అన్నిటికీ ఈక్వల్ ఏం తీసుకోవాలి, tan x/2 కన్సిడర్ చేయాలి. ఇంకో మెథడ్స్ అవసరం కొద్దిగా లెంతీగా వస్తాయి. ఓకేనా. క్వశ్చన్స్ ఇచ్చేస్తా. సేమ్ మీకు ఎప్పుడైతే dx ప్లేస్లో 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, కాస్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, సైన్ ఎక్స్ ప్లేస్లో అవి సబ్మిట్ చేస్తే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయండి, ఫైనల్ ఆన్సర్స్. అందులో ఏం చేంజెస్ ఉండవు. వాటికి సొల్యూషన్స్ కావాలంటే మన దగ్గర మెటీరియల్ ఉంది కదా, అందులో చూసి యూజ్ చేసుకోండి. ఇంకున్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఇవి 3 టర్మ్స్ ఉండేవి. 1/3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 6 dx. ఒకటి వచ్చేసి 1/1 ప్లస్ 3 sin x ప్లస్ 4 cos x dx. వీటికి ఆన్సర్స్ 1/2 √6 log ఆఫ్ √3 tan x/2 మైనస్ 1 ప్లస్ 2√2 √3 బై tan x/2 మైనస్ 1 మైనస్ 2√2 ప్లస్ సి. ఓకేనా. దిస్ వన్ ఈస్ 2/√11 tan inverse of 3 tan x/2 plus 4 by under root 11 plus c. 3 tan x/2 plus 4 by under root 11 plus c క్వశ్చన్ వస్తాయండి. ఇవి క్వశ్చన్ చాలా ఎనఫ్. ఇవి డౌటే. ఫస్ట్ నేను చెప్పిన 2 ప్రాబ్లమ్స్ 5 + 4 cos x 5 - sin x చెప్పాను. ఆ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇది ఈ మెథడ్. మనకి ఇంకొక మెథడ్ ఉందండి. ఓకేనా. మనకి ఇంకొక మెథడ్ ఉంది. అది చెప్పేసుకుంటే టోటల్ యూనిట్ క్లోజ్ ఇక ఫిక్స్ అయిపోతుంది. చూద్దాం ఒక్క మెథడ్ క్వశ్చన్ చూద్దాం. అవి ఈ టైమే యాడ్ చేశారు మీకు సిలబస్‌లో. అంతకుముందుకు సిలబస్‌లో ఆ మోడల్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఓకేనా. ఆ మోడల్ క్వశ్చన్స్ రాలేదు. ఓకే. రబ్ చేస్తున్నా. టఫ్ ఏం కాదు. ఇందులో కూడా మళ్ళీ కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ వస్తదన్నట్లు. ఓకేనా. ఇందులో కూడా మళ్ళీ అగైన్ ఏమైద్ది కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ వస్తది. మెథడ్ వచ్చేసి ఇంటిగ్రల్స్ ఆఫ్ ది టైప్
ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ q బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. మరి నేను చెప్పాను సార్ అంటే న్యూమరేటర్‌లో అక్కడ 1లు ఉన్నాయి. ఇక్కడ వేరే వాల్యూస్ వచ్చినాయి. అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ px ప్లస్ q బై అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది కాక ఇంకొకటి ఉంటది. మీరు ఇక్కడి వరకు నేర్చుకున్నా కూడా లాస్ట్‌కి వదిలేసినా పెద్ద ప్రాబ్లమ్ అయితే రాదు మీకు. ఎందుకంటే లాస్ట్ కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిస్తది. అయితే వీటికి వర్కింగ్ రూల్ ఏముంటుందంటే దీన్ని ఏం చేస్తామంటే ఎవ్రీ టైమ్ px ప్లస్ q ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ వాల్యూ. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ క్యాపిటల్ B రాస్తే సరిపోతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద వర్కింగ్ రూల్ అండి. ఏ క్వెషన్‌కైనా ఇదే వర్కింగ్ రూల్. px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. దీనికైనా ఈ మోడల్‌లో ఏ క్వెషన్ వచ్చినా దిస్ ఈస్ ద వర్కింగ్ రూల్ ఓన్లీ. ఓకే? దీనికొక 2 క్వెషన్స్, దీనికొక 2 క్వెషన్ చెప్పేసుకో. సేమ్ మెథడ్‌లో సరిపోతుందనా? సో, ఈ వీడియోతోని మనకేంటి ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 3 అయిపోయింది సారీ. పార్ట్ 3 అయిపోతే ఇక క్వెషన్స్ ఉండవు ఇక ఎనఫ్ ఇక్కడికి. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వెషన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 dx. ఇది మీకు ఏ ఫార్ములా చేసినా ఆన్సర్ రాదండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ లాగా అప్లై చేస్తే వస్తుందా? చూడండబ్బా. రాదు ఇది. ఏ ఫార్ములా చేసినా దీన్ని టీ అని తీసుకున్నాననుకోండి. ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x ప్లస్ 3 0 అయ్యిద్ది. ఇది రావట్లేదు కదా! అంటే మనకు ఇంకో ఆప్షన్ లేదిగ. ఇదే మెథడ్ చేయాలి. అంటే ఇది ఏ ఫార్మాట్‌లో ఉందమ్మా? ఇది px ప్లస్ q బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్‌లో ఉంది. అవునా? ఇలా ఉంటే వర్కింగ్ రూల్ ఏంటిది? px ప్లస్ q ఈక్వల్ టు a ఆఫ్ d బై dx ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ క్యాపిటల్. అంటే దీన్ని మనం px ప్లస్ qని ఈ ఫార్మాట్‌లోకి మనం కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చండి? 2x మైనస్ 3 ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ b అంటే డినామినేటర్ వాల్యూ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 ప్లస్ b. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 ప్లస్ b తీసుకుంటే 2x మైనస్ 3 ఈక్వల్ టు a ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x. డెరివేటివ్ ఆఫ్ 3x అంటే 3 మైనస్ 0 ప్లస్ b అంతేనండి. ఇప్పుడు ఏం చేస్తాం? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్‌ని కంపేర్ చేయండి. కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే ఏమవుతుందండి? హియర్ ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్స్ తీసుకోండి ఒకసారి. 2 ఇక్కడ. ఇక్కడొచ్చేసి 2a. ఏ వాల్యూ వచ్చేసిందా మనకు 1. నెక్స్ట్ కంపేరింగ్ కాన్స్టాంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. కాన్స్టాంట్ టర్మ్స్ ఏంటి? -3 ఈక్వల్ టు హియర్ కాన్స్టాంట్ ఈస్ 3a. b కూడా కాన్స్టాంటే కాబట్టి 3b. బట్ మనకు ఆల్రెడీ -3 ఈక్వల్ టు 3 ఇంటూ 1 ప్లస్ b. ట్రాన్స్‌ఫర్ చేస్తే b ఈక్వల్ టు ఏమైద్దండి? -6 వచ్చేసింది. ఏబీలు వచ్చాయా? రైట్. మనకు ఎప్పుడైతే ఆన్సర్‌లు వచ్చాయో క్వెషన్ ఏంటిదండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదే కదా! 2x మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 dx ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ 2x మైనస్ 3 వాట్ వి రైట్ ఇదే కదండీ! 2x మైనస్ 3 ప్లస్ ఇదే రాయొచ్చు కదా! అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a ఇంటూ d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 ప్లస్ b బై హియర్ వాట్ వి రైట్ డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 dx. సో, ఏ వాల్యూ ఎంతండి? 1. ఏ ప్లేస్‌లో 1 రాయండి. 1 ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ 3 మైనస్ 0 ప్లస్ b బై b వాల్యూ హౌ మచ్? ఇన్ ప్లేస్ ఆఫ్ b వి రైట్ b వాల్యూ -6. -6 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 dx. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్‌కి ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఓకే. 2x ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 dx -6 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18 dx. ఓకేనా? వచ్చిందా? ఇప్పుడు చూడండి. ఇది ఓకే. ఇది బానే చేస్తాం. కానీ దీన్ని చేయడమే ఉంది ఇక్కడ టార్గెట్ మనకు.
ఇదేంటి సార్ అంటే డైరెక్ట్ వస్తది. 2x + 3/x² + 3x - 18 f'(x/f(x) ఫార్మ్‌లో రాసాను. వచ్చేసింది. కానీ దీన్నేం జేయాలి నేనిప్పుడు కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేయాలి. x² + 3 న్యూమరేటర్‌లో ఏం లేదు. డినామినేటర్‌లో ఉంది. సో, మళ్ళీ అదే మెథడ్. ఓకేనా? అంటే మీకు అండర్ రూట్‌లో ఉన్న, నార్మల్‌గా ఉన్న అయితే మాత్రం చేసే మెథడ్ అనేది చేంజ్ గాదు. అది ఫిక్స్ ఇగ. అదెప్పుడు చేంజ్ గాదండి. ఓకేనా? రైట్. చూస్తే ఒక్కసారి ఈ క్వెషన్ ఒకటి, ఇంకొకటి చెప్పుకున్నా చాలు మనకు. 2 క్వెషన్స్ ఎనఫ్ దీనికి. చేంజెస్ ఏమి ఉండవు. మెథడ్ సేమ్ అన్నట్టు. ఇప్పుడిగ చేద్దాం. దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. ఓకే. నేనేం తీసుకుంటున్నా x² + 3x - 18 కన్సిడర్ చేస్తా. x² ఓకేనండి. ఇక్కడ x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి వి అప్లై ద a + b హోల్ స్క్వేర్. బట్ మిస్ అయింది ఏంటిది? 2 మిస్ అవుతుంది. సో, మల్టిప్లై డివైడింగ్ విత్ 2. 2 x 3 - 8. అంతే కదండీ. 2, 2 క్యాన్సిల్ చేస్తే అగైన్ 3x. సో, x² + 2 x 3/2 + 3/2 హోల్ స్క్వేర్ -3/2 హోల్ స్క్వేర్ -8. a² + 2ab + b² formula. So, which is written as x + 3/2 whole square 9/4 - 18 x + 3/2 whole square 18 4s మనకేమైద్ది 72 అయిద్ది. ఎందుకంటే 40 + 32 72 -9 - 72 అంటే 81/4 అవుద్దండి. వచ్చేసిందా? ఇప్పుడు చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x + 3/x² + 3x - 18 రాసి సెకండ్ స్టెప్ ఉంది కదా! ఇక్కడ మాత్రం డినామినేటర్‌లో ఏం రాయాలండి? x + 3/2 హోల్ స్క్వేర్ 81/4 రిటెన్ యాస్ 9/2 హోల్ స్క్వేర్ డీఎక్స్ అని. సో, ఇది ఇక్కడ. దీనికి మరి ఎందుకు రాయలేదు సార్ అంటే దీని ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. f'(f(x) dx log f(x) + c ఫార్ములా. మనం యూనిట్ 1లో చేసాం ఆ క్వెషన్‌లో. అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇదే కదా వచ్చేది. అందుకే డైరెక్ట్ రాసుకున్నాం. ఇది రాదు కాబట్టి దానికి ఫార్ములా అప్లికేబుల్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మాక్సిమం 5 మార్క్స్‌కే ఇస్తాడండి. 3కి అయితే ఇవ్వడు వీటిని. 2x + 3 అంటే దీన్ని ఏం రాయొచ్చు? లాగ్ ఆఫ్ వాట్ వి రైట్? x² + 3x - 18 మైనస్ ఇదేమైద్దండి? ఈ ఫార్ములా ఏంటిది? దీనికి ఇక్కడ ఫార్ములా వచ్చేసి x² - a² అంటే ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² - a² dx 1/2a log ఆఫ్ x - a/x + a + c. దాన్ని ఇక్కడ అది 16/2 ఇంటూ ఏ వాల్యూ ఎంతుందండి ఇక్కడ? 9/2. 9/2 log ఆఫ్ x వాల్యూ x + 3/2 minus 9/2 by x + 3/2 plus 9/2 plus c. 2 1s are 2 2 get cancelled. 3 2s are 3 3s are log of x² + 3x - 18 minus 2/3 log of చూడండి 2 2 3 minus 9 ఏమైద్దండి? 6 అయిద్ది. అంటే -3. సో, 3 + 9 12 అంటే x + 6 plus c is our final answer. కొద్దిగా లెంతీ. కొద్దిగా లెంతీ ఆన్సర్. చాలా ఫుల్ బానే చెప్తున్నారు గానీ చాలా లెంతీ. టైం పడుతుంది. ఓకేనా? రైట్. ఈ క్వెషన్స్ కొన్ని ట్రై చేయండి. సింపుల్ క్వెషన్స్ కొన్ని. ఒక 2 ఆర్ 3 ఇస్తే అంతకు ఎక్కువ ఇవ్వను. చాలా ఎక్కువ అవి. 2 క్వెషన్స్ ఈ మెథడ్‌లో. 2x + 5/x² - x - 2 dx. ఓకే. హియర్ హ్మ్. 2x - 1/2x² + 2x + 1 dx. ఈ 2 క్వెషన్ చాలు. నెక్స్ట్ అండర్ రూట్‌లో ఉండేది ఒక క్వెషన్ చేద్దాం. అన్ని క్వెషన్‌లు ఇంతే. ఏం ఎప్పుడన్నా మీకు రిలాక్సేషన్‌లా గావాలంటే అక్కడ డినామినేటర్ ఎప్పుడన్నా ఒకసారి తక్కువ రావచ్చు. కానీ ఎప్పుడు చేంజ్ కాదు. ఫస్ట్ ఈ మెథడ్‌లో ఫస్ట్ ఈజ్ ఆల్‌వేస్ వి యూజ్ ద f'(x) ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్. వేరే అటెంప్ట్ చేయడానికి ఆప్షనే రాదు మనకు. ఓకేనా? రైట్. రబ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక క్వెషన్ చేద్దాం. అండర్ రూట్‌లో ఉన్న. ఇప్పుడు అండర్ రూట్ లేనియి చేసాం కదా! అండర్ రూట్‌లో ఉన్నది చేసినా కూడా అదే మెథడ్. మళ్ళీ బిఫోర్ నేర్చుకున్న కంప్లీట్ స్క్వేరింగ్ మెథడ్ ఇవే వచ్చేస్తాయి. కొత్తవైతే రావు. ఓకేనా? నెక్స్ట్ బేసిక్‌గా ఆ క్వెషన్‌కే చేయొచ్చు మనం అండర్ రూట్. టఫ్ ఏం కాదు. బట్ ఇంకో క్వెషన్ చేసేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x + 2 బై అండర్ రూట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ dx. ఎంట్రన్స్ అయితే మళ్ళీ వేరే మెథడ్ చేస్తాం. ఎంట్రన్స్ కాదు కాబట్టి ఇక్కడ. ఇక్కడ కూడా ఏం తీసుకోవచ్చండి? మనకు మెథడ్ తెలుసు కదండీ! ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ q బై అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx is given. Here we write px plus q is equal to what we taken? A into d by dx of ax square plus bx plus c plus capital B. అవునా? A into d by dx of ax square plus bx plus c plus capital B. ఇక్కడ అప్లై చేస్తే x plus 2 equal to a into d by dx of what we taken? x square plus 2x plus minus plus capital B. x plus 2 equal to a into d by dx of x square value with 2x plus 2 minus 0 plus b. ఫస్ట్ x కోఎఫిషియంట్ కంపేర్ చేయండి. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత అండి? 1. ఇక్కడ x కోఎఫిషియంట్ 2a. a equal to, next we compare the constant terms. Here constant is 2. Here constant is 2a plus b. 2 equal to 2 of 1 by 2 plus b. 2 get cancelled. 2 equal to 1 plus b. b equal to 1. ఓకేనా? ఏ వాల్యూ వచ్చేసింది నాకు? b వచ్చేసింది. ఇప్పుడు అందులో క్వశ్చన్లో సబ్మిట్ చేయాలి ఇక. ఓకేనా? క్వశ్చన్లో ఏం సబ్మిట్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ 2 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 dx ఇంటిగ్రేషన్ ఆఫ్ a ఆఫ్ d బై dx ఆఫ్ ఏం రాయాలండి మనం? x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ప్లస్ b బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 dx. ఏ వాల్యూ ఎంత అండి? ఏ ప్లేస్లో 1/2 రాస్తా. a 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ 2x ప్లస్ 2 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ x ప్లస్ b. b తీసుకోండి. b వాల్యూ 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 dx అన్నట్లు. ఇక్కడ కూడా ఈ మెథడ్ కూడా ఈ అండర్ రూట్‌లో ఉన్నదానికి ఫస్ట్ వేస్ ఆల్వేస్ f డాష్ ఆఫ్ x బై అండర్ రూట్ f ఆఫ్ x dx ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ f ఆఫ్ x ప్లస్ c. ఇది కాకుండా వేరే రాదు. ఫిక్స్ అది. ఈ టర్మ్స్ కాకుండా వేరే టర్మ్స్‌తో క్వెషనే రాదండి మనకు. ఓకేనా? అందుకే మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ దానికి ఫార్ములా 1/2 డైరెక్ట్‌లీ వి రైట్ 1/2 ఇంటూ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ fx అంటే అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ప్లస్ ఇక్కడ నేను డైరెక్ట్ రాసేనా? ఎలా రాస్తాను? కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ చూడండి. x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఉంటే x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1 b వాల్యూ 1 కదండి. 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 1 అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 అయితే దీన్నే ఇక్కడ రాయాలి. x మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 నథింగ్ బట్ ఏంటిదండి? మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్. అంటే మీరు డైరెక్ట్ సైడ్‌కి రఫ్‌లో చేసుకొని కూడా చేయొచ్చు. మీకు నాకు ఈ మెథడ్ వచ్చి పర్ఫెక్ట్‌గా 5 మార్క్స్‌కి అనుకుంటే మీరు చేసేయండి. ప్రాబ్లమ్ లేదు. సో 2 get cancel. What we get? Under root of x square plus 2x minus 1 plus here x square minus a square. Cos h inverse of what we get? X minus 1 by root 2 plus c is our answer. ఓకేనా? 1 or 2 క్వశ్చన్ చేయండి దీని మీద. ఎవ్రీ క్వశ్చన్ అదే రూట్ వితౌట్ రూట్ ఉంటే ఫస్ట్ ఫార్ములా ఈజ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x. సెకండ్ ఇది కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మీద. ఇక్కడ కూడా ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డినామినేటర్‌లో వచ్చి ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కావట్లేదంటే కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడే అప్లై చేయాలి. ఇది ఫిక్స్ ఎప్పుడు మారదు. ఓకేనా? ఓకే. ఈ క్వెషన్స్ ఒక 2 ఆర్ 3 ఇస్తా. ట్రై చేయండి. ఎనఫ్ 2, 3 చేసినా సరిపోతాయి. ఎక్కువ కూడా క్వెషన్స్ అవసరం కూడా ఉండదు అంత. చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. బట్ నో నీడ్ అండి. లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ బుక్‌లో చేసుకున్నా సరిపోదు. గవే క్వెషన్స్ ఉన్నాయి. మీకు ఒకటే క్వెషన్‌కి విత్ రూట్, వితౌట్ రూట్ కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంటాయి. బట్ నో నీడ్. ఇంకేమి క్వెషన్స్ లేవు. సేమ్ ఉన్నాయి. మీరు టెన్షన్ పడి చేయాల్సినంత అయితే ఏవి లేవు ఇక్కడ. సో ఇక్కడి వరకైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఈ వీడియోలో మాక్సిమం పార్ట్ 3లో ఉన్నన్ని కూడా 5 మార్క్స్ క్వెషన్స్.
మనకు సెకండ్ యూనిట్ నుంచి 1 అండ్ 2 పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మీకేముంటాయంటే 1 మార్క్స్ అండ్ 3 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్.